హే హాయ్, ఎలా ఉన్నావు? హాయ్ అన్న, బాగున్నాను. ఏంటి ఈ మధ్య ఒక్కడే కనబడుతున్నావు? నీతో పాటు మీ ఫ్రెండ్ కూడా ఒక ఆయన వచ్చేవారు కదా, ఆయనేరి? ఆయన ఇంకా రాడన్నా. జాబ్ మానేశారా? లేదన్నా, తనకి యాక్సిడెంట్ అయింది, ఇంకా కదలలేడు. అవునా? మరి వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఫైనాన్షియల్లీ వాళ్ళ ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడుతున్నారన్న. మరి అతనికి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ లాంటివి ఏం లేవా? అవి అంతంత డబ్బులు పెట్టి మేము ఎక్కడ తీసుకోగలుగుతామన్నా. ఏం మాట్లాడుతున్నావు? నీ చేతిలో ఆ టీ కప్ ఉంది చూడు, ఆ టీ కప్ కాస్ట్ కి 60 లక్షల రూపాయలు బీమా లభిస్తుంది తెలుసా? పాలసీ ఏంటో మాకు కూడా చెప్పన్నా. నీకే కాదు, మన వ్యూవర్స్ అందరికీ కూడా ఈ రోజు దీని గురించి అయితే షేర్ చేస్తాను. చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా అయితే చూడండి. ఇన్ఫాక్ట్ ఇది స్పాన్సర్డ్ వీడియో అయితే కాదు, ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి ఫుల్ వీడియో అయితే చేయబోతున్నాం. సో మిస్ అవ్వకుండా వీడియోని వాచ్ చేసేయండి. మీరు ప్రతిరోజు తాగేటువంటి జస్ట్ ఒక టీ ఖర్చు కన్నా తక్కువ, అంటే మీరు పెర్ డే ₹8.20 ప్రీమియం పే చేస్తే, అదే ఇయర్లీ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం అనుకోండి, పెర్ ఇయర్ జస్ట్ ₹3,000 ప్రీమియం పే చేస్తే మీకు ఈ పాలసీలోని 60 lakh rupees సబ్మిషన్ అన్నది లభిస్తుంది. నేను ఇక్కడ పాలసీ గురించి మాట్లాడగానే చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, అన్న ఇలాగే పాలసీల గురించి చెప్తారు కానీ తీసుకుందాం అనుకున్నప్పుడు ఎడ్యుకేషన్ లేదనో, లేదా మా శాలరీ స్లిప్స్ కరెక్ట్ గా అంటే సరిపోవట్లేదనో ఏదో ఒక పేరు చెప్పి మాకు పాలసీ ఇవ్వకుండా రిజెక్ట్ చేసేస్తుంటారు. సో ఈ పాలసీ తీసుకోవాలంటే అవ్వదు కదా అనుకోవచ్చు. మీరు ఈ పాలసీ తీసుకోవాలంటే ఎటువంటి కండిషన్స్ కూడా లేవు. అంటే మీరు ఏ జాబ్ చేస్తున్నా, ఏ బిజినెస్ చేస్తున్నా, లేదా మీరు గిగ్ వర్కర్స్ అయినా, మీరు ఏం చేస్తున్నా కూడా ఈ పాలసీకి అయితే మీరు ఎలిజిబుల్. ఇక్కడ ఉన్నటువంటి ఒకే ఒక్క కండిషన్ ఏంటంటే మీరు 18 నుంచి 65 సంవత్సరాల వయసు మధ్య ఉన్నటువంటి వ్యక్తులు అయినట్లయితే ఈ పాలసీని హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. ఇది SBI గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇక్కడ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ అనగానే మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అంటే జస్ట్ ఏ రోడ్డు మీద వెళ్తుంటే ప్రమాదం జరిగి చనిపోయినట్లయితేనే మనకు ఆ సమ్ ఇష్యూడ్ లభిస్తుంది కదా నామినీకి. నార్మల్ గా ఎందుకు ఈ పాలసీ ఏం ఉపయోగం అనుకోవచ్చు. సో ఇక్కడ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అంటే జస్ట్ రోడ్డు మీద వెళ్తూ ప్రమాదం జరిగి చనిపోయినట్లయితేనే మీకు ఈ సమ్ ఇష్యూడ్ అన్నది లభించదు. ఎటువంటి ప్రమాదం జరిగినా, అంటే మీరు ఒక కన్స్ట్రక్షన్ వర్కర్ అనుకుందాం, ఆ కన్స్ట్రక్షన్ లో ఏదైనా ప్రమాదం జరిగి చనిపోయినా, లేదంటే మీరు ఏదైనా అదర్ జాబ్స్ చేస్తున్నారు, ఏ జాబ్ చేస్తున్నా ఎక్కడో రోడ్డు మీద వెళ్తూ ఫైర్ యాక్సిడెంట్ జరిగి చనిపోయినా, లేదా న్యాచురల్ డిజాస్టర్ వల్ల చనిపోయినా, లేదంటే పాము కాటుకి గురై చనిపోయినా కూడా మీకు ఈ పాలసీలోని ఆ 60 lakh rupees సమ్మిషన్ ఏదైతే ఉందో పాలసీలో ఉన్నటువంటి నామినీకి ఆ డబ్బులు అన్నవి లభిస్తాయి. ఇప్పుడు మనం ఈ పాలసీ రిలేటెడ్ గా ఉన్నటువంటి అదర్ బెనిఫిట్స్ ఏంటో అండ్ అలాగే ఈ పాలసీకి ఎలా అప్లై చేసుకోవాలో వీటన్నిటి గురించి కూడా స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడుకుందాం. ఈ పాలసీలోని అదర్ బెనిఫిట్స్ గురించి తెలుసుకునే ముందు ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే పాలసీ తీసుకునే ముందు గుర్తుపెట్టుకోవాలి. ఇది గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ. అంటే పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగి చనిపోయినట్లయితే మాత్రమే ఆ పాలసీలో ఉన్నటువంటి నామినీకి ఈ 60 lakh rupees సమ్మిషన్ అన్నది లభిస్తుంది. అదర్ దెన్ దట్ ఎటువంటి డెత్ జరిగినా కూడా నామినీకి ఈ పాలసీ నుంచి డబ్బులు అన్నవి రావు. సో అందుకనే మనం యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఇది తీసుకోవడం ఇంపార్టెంటే. కానీ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కన్నా ముందు ప్రతి ఒక్కరికి కూడా మ్యాండేటరీగా టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నటువంటి వ్యక్తి ఏ కారణం చేత చనిపోయినా కూడా నామినీకి ఆ టర్మ్ ఇన్సూరెన్స్ లో ఉన్నటువంటి సమ్ ఇష్యూడ్ అన్నది లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ మ్యాండేటరీగా టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది ఉండాలి. సో మీరు ఇప్పటికీ కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది తీసుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి చాలా డౌట్స్ ఉంటాయి కదా, ఏ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటర్, నాకు ఏ టర్మ్ ఇన్సూరెన్స్ సెట్ అవుతుంది, వీటి రిలేటెడ్ గా చాలా డౌట్స్ ఉంటాయి కదా. ఆ డౌట్స్ అన్ని మీరు క్లియర్ చేసుకోవడానికి డిటోలోని మీ కంఫర్టబుల్ టైం చూసుకుని డిటో అడ్వైజర్ దగ్గర మీరు కాల్ బుక్ చేసుకున్నారనుకోండి, వాళ్ళ ఇన్సూరెన్స్ అడ్వైజర్ మీకు కాల్ చేసి మీకు టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి అన్ని డౌట్స్ కూడా క్లియర్ చేస్తారు. ఆ డౌట్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత మీరు ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వాలంటే అవ్వచ్చు, లేకపోతే లేదు. బట్ మ్యాండేటరీగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో నెగ్లెక్ట్ చేయకుండా టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. అండ్ అంతేకాకుండా ఈ డిటో ఈజ్ ఎ స్పామ్ ఫ్రీ ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్. మీరు వన్స్ కాల్ బుక్ చేసుకున్నాక మీకు ప్రతిసారి కాల్ చేసి డిస్టర్బ్ చేయరు. మీకు జస్ట్ వన్ టైం కాల్ చేసి ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీంతో పాటు వీళ్ళ దగ్గర టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే క్లెయిమ్ టైంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా క్లెయిమ్ రిలేటెడ్ గా వీళ్ళ సైడ్ నుంచి మీకు కంప్లీట్ సపోర్ట్ అనేది లభిస్తుంది. ఈ డిటో యొక్క లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ ని మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లోను పిన్ చేసి ఉంచుతా. సో నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి SBI పాలసీ రిలేటెడ్ ఉన్నటువంటి అదర్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. కమింగ్ టు ద అదర్ బెనిఫిట్స్. ఇక్కడ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ అనగానే చాలా మందికి ఒక డౌట్ రావచ్చు,
యాక్సిడెంట్ జరిగి ఆ వ్యక్తి చనిపోయినట్లయితేనే ఈ సమ్ ఇష్యూడ్ అన్నది నామినీకి లభిస్తుందా అంటే అలా ఏం లేదు. యాక్సిడెంట్ జరిగి ఒకవేళ పర్మనెంట్ టోటల్ డిసేబిలిటీ అయినా లేదా పార్షియల్ డిసేబిలిటీ అయినా కూడా మీకు సమ్ ఇష్యూడ్ లభిస్తుంది. దీనిలోని ఫస్ట్ పర్మనెంట్ టోటల్ డిసేబిలిటీ గురించి మనం మాట్లాడుకోవాలంటే యాక్సిడెంట్ జరిగి ఆ వ్యక్తికి ఒకవేళ 2 కాళ్ళు పోయినా లేదా 2 చేతులు పోయినా లేదా 2 కళ్ళు పోయినా లేదా ఒక కాలు ఒక చెయ్యి పోయినా కూడా దాన్ని పర్మనెంట్ టోటల్ డిసేబిలిటీ కింద కన్సిడర్ చేస్తారు. అటువంటి పక్షంలో మీకు కంప్లీట్ సమ్ ఇష్యూడ్ అంటే 60 lakhs రూపీస్ సమ్ ఇష్యూడ్ ఉన్నది కదా, ఆ డబ్బులు అన్నవి లభిస్తాయి. నౌ కమింగ్ టు పార్షియల్ డిసేబిలిటీ. పార్షియల్ డిసేబిలిటీ అంటే ఏంటంటే ఒక్క చెయ్యి పోయినా ఒక్క కాలు పోయినా లేదా ఒక్క కన్ను పోయినా వాటిని పార్షియల్ డిసేబిలిటీ కింద కన్సిడర్ చేస్తారు. ఆ పార్షియల్ డిసేబిలిటీలోని ఆ వ్యక్తికి జరిగినటువంటి నష్టాన్ని పర్సంటేజ్ లో క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి మీకు సమ్ ఇష్యూడ్ అన్నది లభిస్తుంది. వీటితో పాటు మరికొన్ని అదర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. వాటిని షేర్ చేసే ముందు ఇప్పటి వరకు వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ గనక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఈ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా చాలా మందికే హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలాగా వీడియోని అయితే షేర్ చేసేయండి. నెక్స్ట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ బెనిఫిట్. ఈ పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తి ఒకవేళ చనిపోయినట్లయితే అతనికి ఉన్నటువంటి పిల్లలకి మాక్సిమం సమ్ ఇష్యూడ్ లోని 10% లేదా 20,000 రూపీస్ ఏది తక్కువైతే అంత అమౌంట్ ని మీకు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ బెనిఫిట్ కింద లభిస్తుంది. మాక్సిమం 2 kids వరకు ఈ బెనిఫిట్ అన్నది ఈ పాలసీలో అయితే మీకు ఇస్తారు. దీంతో పాటుగా ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ అంటే ఆ వ్యక్తి చనిపోయారు అనుకోండి, ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ కోసం అని చెప్పి 10,000 రూపాయల వరకు ఇస్తారు. అండ్ అంబులెన్స్ అలవెన్స్ కోసం 1,500 రూపాయల వరకు లభిస్తుంది. అండ్ నెక్స్ట్ అడాప్షన్ అలవెన్స్. ఈ అడాప్షన్ అలవెన్స్ అంటే ఏంటంటే ఈ పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తికి యాక్సిడెంట్ జరిగి పర్మనెంట్ టోటల్ డిసేబిలిటీ అయింది అంటే అతను కదలలేని పరిస్థితికి వెళ్ళిపోయారు అనుకోండి, ఇంట్లో కొన్ని చేంజెస్ చేయవలసి ఉంటుంది కదా, అంటే వాష్రూమ్ విషయంలో కావచ్చు అండ్ అలాగే ఆయన మూవ్ అవ్వాలన్న ఇంట్లోని అటువంటి వాటి రిలేటెడ్ గా కావచ్చు కొన్ని చేంజెస్ చేయాలి కదా, వాటి రిలేటెడ్ గా కావచ్చు లేదా అతన్ని బయటికి తీసుకెళ్లాలంటే వెహికల్ లో కూడా కొన్ని చేంజెస్ చేయాలి కదా. సో అటువంటి చేంజెస్ చేయడానికి మీకు సమ్ ఇష్యూడ్ లో మాక్సిమం 10% లేదా 20,000 రూపీస్ ఏది మినిమం అయితే ఆ అమౌంట్ అయితే మీకు లభిస్తుంది. నెక్స్ట్ ఈ పాలసీ మీరు ఎన్రోల్ చేసుకున్నప్పుడే ఆటో రెన్యూవల్ ఆప్షన్ కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ ఆటోమేటిక్ గా మీ పాలసీ రెన్యూవల్ అనేది అయిపోతుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ టైంకి మీ బ్యాంక్ అకౌంట్ లోని డబ్బులు అయితే ఖచ్చితంగా ఉండాలి. ఈ ఆటో రెన్యూవల్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే చాలా బెస్ట్. ఎందుకంటే ఒక్కోసారి మనం రెన్యూవల్ టైం కి ఏదో ఒక వర్క్ బిజీలో ఉండేది ప్రీమియం పే చేయడం మర్చిపోతాం కదా, ఒకవేళ అలా మర్చిపోతే పాలసీ క్యాన్సిల్ అయిపోద్ది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆటో రెన్యూవల్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దీంతో పాటుగా మీరు ఈ పాలసీ తీసుకున్న డే 1 నుంచి మీకు కవరేజ్ అనేది లభిస్తుంది. ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ కూడా ఉండదు. అండ్ అంతేకాకుండా ఈ పాలసీలో కొన్ని ఎక్స్క్లూజన్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తి సూసైడ్ చేసుకుని చనిపోయినట్లయితే మాత్రం నామినీకి ఎటువంటి సమ్ ఇష్యూడ్ కూడా లభించదు. అండ్ సెకండ్ థింగ్, ఒకవేళ డ్రగ్స్ తీసుకుని చనిపోయినా కూడా నామినీకి ఎటువంటి సమ్ ఇష్యూడ్ కూడా లభించదు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు ఫస్ట్ టైం ఈ పాలసీని లాంచ్ చేస్తున్నారా అంటే లేదు. 2012 నుంచి కూడా ఎస్బీఐ బ్యాంక్ దగ్గర గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీస్ అయితే ఉన్నాయి. ఈ గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఏంటంటే ఎర్లియర్ గా ప్రీమియం తక్కువ ఉండేది అండ్ సమ్ ఇష్యూడ్ కూడా తక్కువ ఉండేది. సో ఆ లిస్ట్ మీకు కంప్లీట్ గా ఇక్కడ ఇస్తాను చూడండి, వీళ్ళు ఆఫర్ చేస్తున్నటువంటి తక్కువ ప్రీమియమ్స్ ఎంత ఉన్నాయి అండ్ సమ్ ఇష్యూడ్ ఎంత ఇస్తున్నారు అన్నది. ఒకవేళ మీలో ఎవరైనా ఇయర్లీ 3,000 రూపీస్ పే చేయడం కష్టం అనుకున్నట్లయితే అట్లీస్ట్ తక్కువ ప్రీమియం పే చేసైనా కొంత సమ్ ఇష్యూడ్ తీసుకోవడం అన్నది మంచిది. అండ్ కమింగ్ టు ద ఎలిజిబిలిటీ, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఫస్ట్ ఎలిజిబిలిటీ మనం 18 to 65 years మధ్య వయసు ఉన్నటువంటి వ్యక్తులైనట్లయితే ఖచ్చితంగా ఈ పాలసీకి అయితే ఎలిజిబుల్. కాకపోతే ఇది ఎస్బీఐ బ్యాంక్ ఆఫర్ చేస్తున్నటువంటి పాలసీ కాబట్టి ఎస్బీఐ బ్యాంక్ లోని మీకు మ్యాండేటరీగా బ్యాంక్ అకౌంట్ అన్నది ఉండాలి. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ లేదనుకోండి, కొత్తగా మీరు ఎస్బీఐ లో బ్యాంక్ అకౌంట్ తీసుకున్నా కూడా ఈ పాలసీని హ్యాపీగా తీసుకోవచ్చు. ఈ పాలసీకి ఎలా అప్లై చేసుకోవాలి? మీకు ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉన్నదనుకోండి, మీ బ్యాంక్ బ్రాంచ్ ఏదైతే ఉందో ఆ బ్రాంచ్కి వెళ్ళి ఈ పాలసీ రిలేటెడ్గా మీరు అడిగినట్లయితే ఈ పాలసీ రిలేటెడ్గా డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. మీరు బ్యాంక్లోనే ఈ పాలసీని హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ బ్యాంక్కి వెళ్లకుండా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఎస్బీఐ బ్యాంక్ యొక్క యూనో యాప్ ఉంటుంది. ఈ యాప్లోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఇన్సూరెన్స్ కాలం ఉంటుంది. ఆ కాలంని సెలెక్ట్ చేసుకున్నాక మీకు వీళ్ళు ఆఫర్ చేస్తున్నటువంటి గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ ఆప్షన్ కనపడుతుంది. ఆ ఆప్షన్ని క్లిక్ చేసుకుని మీరు పాలసీ రిలేటెడ్ ఉన్న అన్ని డీటెయిల్స్ ఇచ్చి పాలసీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. పాలసీని ఆన్లైన్లో తీసుకునేటప్పుడు నామినీని మెన్షన్ చేయడం మర్చిపోకండి అండ్ నామినీ డీటెయిల్స్ కూడా కరెక్ట్గా ఇవ్వండి. ఒకవేళ కరెక్ట్గా ఇవ్వలేదు అనుకోండి, ఫ్యూచర్లోని ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.
కాబట్టి నామినీ డీటెయిల్స్ అవి ఇచ్చేటప్పుడు ఒకసారి చెక్ చేసుకుని నామినీ డీటెయిల్స్ అన్నవి ఇవ్వండి. ఇప్పుడు మీలో చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, ఎస్బీఐ దగ్గర ఇటువంటి పాలసీ ఉన్నదా, వేరే బ్యాంక్స్ ఏవి ఇటువంటి పాలసీని ఆఫర్ చేయట్లేదా అంటే, చాలా బ్యాంక్స్ మీకు ఈ గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీని అయితే ఆఫర్ చేస్తున్నాయి. మీకు ఏ బ్యాంక్ లో అకౌంట్ ఉన్నదో ఆ బ్యాంక్ కి కాల్ చేసి గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ రిలేటెడ్ గా మీరు అడిగారు అనుకోండి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాలసీ రిలేటెడ్ గా మీకు డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. డీటెయిల్స్ చెక్ చేసుకుని నచ్చినట్లయితే మీ ఓన్ బ్యాంక్ లోనే ఈ పాలసీ అన్నది మీరు తీసుకోవచ్చు. ఒకవేళ బ్యాంక్స్ నుంచి ఇచ్చి పాలసీ అవసరం లేదు, ఏ బ్యాంక్ అకౌంట్ లేకుండా నాకు ఇటువంటి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ కావాలి అనుకున్నట్లయితే మీకు చాలా రకాల జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లైక్ మీకు ఐసిఐసిఐ లొంబార్డ్ కావచ్చు, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇంకా చాలా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీసే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీస్ని అయితే ఇస్తున్నాయి. సో ఆ పాలసీని మీరు తీసుకోవాలంటే మీకు ఎటువంటి బ్యాంక్ అకౌంట్ అవసరం లేకుండానే వాళ్ళ దగ్గర డైరెక్ట్గా మీరు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ అన్నది తీసుకోవచ్చు. ఈవెన్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ దగ్గర నుంచి కాకుండా గవర్నమెంట్ నుంచి తీసుకోవాలనుకున్నా కూడా మీకు పోస్ట్ ఆఫీస్లో కూడా ఇటువంటి గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీస్ అయితే ఉన్నాయి, వాటిని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఎస్బీఐ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ రిలేటెడ్ ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్. సో ఈ డీటెయిల్స్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ అంతేకాకుండా ఫస్ట్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కన్నా కూడా ప్రతి ఒక్కరికి మ్యాండేటరీగా టర్మ్ ఇన్సూరెన్స్ ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎప్పటికీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మీకు డీటెయిల్ యొక్క లింక్స్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో కింద కామెంట్ సెక్షన్లో ఉంటాయి, వాటిని మీకు క్లిక్ చేసి మీ కంఫర్టబుల్ టైంలో కాల్ బుక్ చేసుకున్నట్లయితే డీటెయిల్ యొక్క అడ్వైజర్ అయితే మీకు టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. సో నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలాగా ఈ వీడియోని అయితే షేర్ చేస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. బై బై.